ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన కార్యదర్శి ఏఐ2సి రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారానో లేకపోతే మంత్రుల ద్వారానో ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల సమస్యల మీద ఇవాళ ఎంత సీతకన్నేసింది అనేటువంటి దానికి నిదర్శనమే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో 2022లో పారిశుద్ధ్య సేవల్లో పనిచేస్తూ మరణించినటువంటి కార్మికులు ఇప్పటి వరకు దాదాపు ఈ మధ్య కాలంలో మరణించినటువంటి చివరి కార్మికులతో సహా 13 మంది ఉన్నారు. ఇవాళ ఈ 13 మంది పేర్లను గతంలో పూర్వం నుంచి లేదా అంత మునుపు ఉన్నటువంటి చట్టాల మేరకు మాకు తెచ్చుకున్నటువంటి హక్కుల మేరకు వేతనాలు లేనటువంటి పరిస్థితుల నుంచి తెచ్చుకున్నటువంటి మేరకు సొసైటీల ద్వారా మా పనులు మేమే నిర్వర్తించేటువంటి వాళ్ళం పారిశుద్ధ్య కార్మికులుగా. అక్కడి నుంచి మారిపోయి కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ అనేటువంటి 90sలో వచ్చిన తర్వాత ఆ మేరకు సొసైటీలను మున్సిపల్ కార్మికులకే ఇచ్చి ఆ మేరకు జీవో నెంబరు 30 ప్రకారం పోషణ ఆఫ్ వర్క్ పేరుతో కార్మికుల ద్వారా నడిపించేటువంటి పరిస్థితి ఉండేది. జగన్ వచ్చిన తర్వాత అందరినీ ఆప్కస్లేకని చెప్పి ఎంటర్ చేసి ప్రభుత్వంలోకి విలీనం చేస్తా ఉన్నాము అని చెప్పేసి ప్రకటించారు. అందరం సంతోషపడ్డాం. తీరా చూస్తే అక్కడికి వెళ్తే ఉన్నటువంటి లోగుట్టు అర్థమైపోయినటువంటి పరిస్థితి. తిరిగి రిక్రూట్మెంట్ లేకుండా పారిశుద్ధ్య సేవల్లో కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికలు తీసుకురావడానికి ప్రయత్నం చేసే దాన్ని అడ్డుకున్నాం. చనిపోయినటువంటి మరణించినటువంటి కార్మికులను కూడా రిక్రూట్మెంట్ అనేటువంటి కూడా నడిపి పోరాడి సాధించుకున్నాం. ఇవాళ నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆప్కస్ ను ఒకవైపు రద్దు చేస్తున్నామని చెప్పేసి మంత్రులు ఒకవైపు మాట్లాడతారు, లేకపోతే నారా లోకేష్ బాబు గారు లేదా త్రిసభ్య కమిటీ అని చెప్పి వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ప్రాథమికంగా చూసుకుంటే చనిపోయినటువంటి కార్మికుల స్థానంలో లేదా రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో రిక్రూట్మెంట్స్ లేకపోవడం మూలంగా ఉన్న కార్మికులకే ఇవాళ పని భారం పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఊరంతా మలినాలు వేసి శుభ్రం చేసేటువంటి కార్మికులకు ఇవాళ బ్రతుకులు కనీసం కొంచెం కూడా వెలుగులు లేనటువంటి పరిస్థితి ఉంది. సూపర్ 6 పథకాలు అని చెప్తారు. మాకు ఆ 6 పథకాల తర్వాత ఉంచాయ్యా బాబు, మాకున్నటువంటి సొసైటీలలో సంబంధించినటువంటి పనులను మళ్ళీ తిరిగి మా కుటుంబ సభ్యులకే ఇవ్వండి అంటే ఇక్కడ ఎవరిని గ్రూప్ 1 ఆఫీసర్లు నియమించారో మాకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలకు కూడా అంత పెద్దగా తెలియదు. అందరు కమిషనర్ అంటే కమిషనర్ అంటా ఉన్నారు. జీవో నెంబర్ 25 ప్రకారం చనిపోయినటువంటి కార్మికులకు సంబంధించి 22 లక్షల రూపాయలు వాళ్ళకి కుటుంబానికి ఆసరాకి ఇవ్వాలి అనేటువంటిది ఎక్స్గ్రేషియా. దాంతోపాటు చనిపోయిన కార్మికులు యాక్సిడెంటల్ గా చనిపోయినటువంటి కార్మికులకు 5 లక్షలు ఇవ్వాలనేటువంటిది దాన్ని 7 లక్షలకు చేశారు. 5 లక్షలది 7 లక్షలకు చేశారు. ఆ 7 లక్షలది కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ కానటువంటి పరిస్థితి. అడిగితే కమిషనర్ ఏదో బేరసారాలు చేస్తా ఉన్నారంట. మీకు ఈ డబ్బులు కావాలన్నా లేకపోతే తిరిగి మీ పిల్లలకు పనులు కావాలన్నా అని చెప్పేసి. అవ్వాలేదు బువ్వాలేదు. 5 ఏళ్ల పొద్దు అయ్యింది. అంత మునుపు ఈయనే కమిషనర్, తర్వాత ఈయనే కమిషనరు. ఇంతవరకు పనులకు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడో ఇవాళ శ్రీశైలంకు ముఖ్యమంత్రి వచ్చినా లేదా కర్నూలుకు ముఖ్యమంత్రి వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, విజయవాడకు ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే గోదావరి జిల్లాలో ఫ్లడ్స్ వచ్చినా మొత్తం ఇక్కడి నుంచి కార్మికులందరినీ తరలిస్తారు పనుల కోసం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఎల్ కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఒకటి తీసుకొని పోతా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ కార్మికుడు తిరిగి వచ్చి ఇక్కడే పని చేయాలి. ఈ చెత్త పని భారం పెరుగుతూ ఉంది. అదనపు కార్మికులు తీసుకోండి అయ్యా అంటే తీసుకోవడానికి సిద్ధంగా పడినటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కమిషనర్ పైన చర్యలు తీసుకోవట్లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. రెండవది ఏంటంటే అసలు కమిషనర్ పైన చర్యలు తీసుకునేటువంటి దాని మీద దృష్టి సారించిన మంత్రి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ మీద ఏం పెడతాడు? ప్రజలకు ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి తీర్మానాలు చేసి నిర్ణయించినటువంటి కిందికి ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ ఏ రకంగా చేస్తారు. కాబట్టి దీనిపైన కమిటీ కూడా వేయాలని చెప్పేసి ఏఐ2సి రాష్ట్ర సమితి నుంచి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపైన అవసరమైతే రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడతా ఉన్నాము. ప్రజలకు కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం, దోపిడీ పైన ప్రశ్నించమని చెప్పేసి అధికారులను, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను దాని మీద కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. దాంతో పాటు రేపు సిడిఎంఏ కార్యాలయం కూడా వెళ్ళి అక్కడ కూడా కమిషనర్ పైన ఇక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలి పైన అడ్మినిస్ట్రేషన్ లో 6 నెలలకు మారి ఇవ్వాల్సినటువంటి వాటికి బడ్జెట్లలో చీపుర్లు లేవు, సరిగ్గా యూనిఫామ్స్ లేవు, బట్టలు లేవు, చెప్పులు లేవు, సబ్బులు లేవు. మేమందరం కొట్లాడి తెచ్చుకున్నాం అవన్నీ సంఘాలుగా. జైళ్లలో పడ్డాం. 279 జీవోలు అయితే దాదాపు 5 ఏళ్ళు తిరిగాం కోట్ల చుట్టూ. అయినప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంటేషన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. దీని మీద రేపు భవిష్యత్ పోరాట సిద్ధం అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.